చప్పట్లు కొడదాం సంతోషంగా. పాడదాం. నా నీతి సూర్యుడా, భువి మేలు యేసయ్యా. చప్పట్లు. పాడదాం. నా నీతి సూర్యుడా, భువి మేలు యేసయ్యా. సరిపోల్చలేరు నీతో గనులైన వారి. మరొకసారి పాడదామా. నా నీతి సూర్యుడా, భువి మేలు యేసయ్యా. సరిపోల్చలేమయ్యా, సరిపోల్చలేము నీతో గనులైన వారిని. ఎందుకంటే మీరు రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. చెప్పడకూడదు. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించినట్టు స్థుతిద్దాం. వాక్యం, ఆయన యొక్క వాక్యము మన తోడై ఉంది, మనం నడిపిస్తుందని స్తుతిద్దాం. పాడదాం. శ్రమలలో అంటూ, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. మరొకసారి పాడదామా. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. చెప్పండి. మన మేలుకై సమస్తమును జరిగించుచున్నాడు ఆయన అంటూ, ఏది మనకు కొదవలేదు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన మన మధ్యలో భీకరమైన కార్యములు చేయబోతుండగా స్తుతిద్దాం. దేవా మీకు వందనాలంటూ. పాడదామా. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారి. స్వరాలు విప్పి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు
చేయవు, నిన్నాశ్రయించిన ఆఖరిగా మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, గణపరతుము నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలునయా. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడు అంటూ, నా నీతి సూర్యుడా, ఈ యొక్క భూమినేలు యేసయ్యా, మరొకసారి నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేము నీతో గనులైన వారిని. ఎందుకంటే మీరు రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, మమ్మల్ని నడిపించే నజరేయుడా, మమ్మల్ని కాపాడే కాపరివి. నడిపించే నజరేయ అంటూ, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన అనే పాట ఎంతమందికి వచ్చింది? చాలా మందికి వచ్చింది. అందరం కలిసి ఈ పాట పాడుకుంటూ దేవుని నామమున మహిమపరుద్దాం. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. మరొకసారి పాడదామా? స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా మమ్మలను, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. మరొకసారి చెప్తామా? ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. అయితే జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. అందుకే స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించావు, ప్రాకారములను స్థాపించావు, సర్వజనులను నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో మమ్మల్ని నింపావంటూ స్తుతిద్దాం.
తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై అంటూ, వీడని అనుబంధం, తలచిన ప్రతి క్షణమున అంటూ, తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చును అంటూ, నూతన బలమిచ్చును. మరొకసారి చెప్తామా? నీ కృప అంటూ, నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమున, తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. అందుకే స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయన నా దుఃఖ దినములంటూ స్తుతిద్దాం. లోకముల నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలయ్యా అంటూ స్తుతిద్దాం. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నమ్మిన వారందరం బిగ్గరగా స్తుతిద్దాం. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యమునకై అంటూ, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించని, నిరీక్షణ కలిగించెను. అన్న చెప్తామా? నీ దివ్య సంకల్పమే, నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యము, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. అందుకే స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. మరొకసారి హృదయపూర్వకంగా పాడదామా? స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవే. ఇన్నాళ్ళుగా మమ్మల్ని బ్రతికించిన అంటూ, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. మరొకసారి ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా
పాడదామా జీవిత కాలం అంతా అంటూ. ఓ జీవిత కాలమంతా ఆధారం నీవే, ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ఇంకా బిగ్గరగా పాడదామా. జీవిత కాలమంతా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. చెప్దామా. నిన్నే ఆరాధించి గణపరతును. యేసు ఆరాధించి గణపరతును. యేసు ఆరాధించి గణపరతును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవా మిమ్మల్ని ఆరాధిస్తాం నాయన. మా జీవిత కాలం అంతా మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు. ఎవరు మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు ఆయన సన్నిధి మన మధ్యలో బలంగా ఉంటుండగా, మన ముందు వారు వెనక వారు పక్కవారు ఎవరో ఏమో అనుకుంటారని మన నోరును కట్టివేసి దేవుని స్తుతించకుండా నీవు నేనున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. గొప్ప దేవా మీకు వందనాలు, మీరు ఇచ్చిన కుప్పను బట్టి మీకు వందనాలు. అర్హత లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకై మీకు వందనాలయ్యా. ఓ యేసయ్యా మీకు వందనాలు. గొప్ప దేవా మీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి ప్రభువా మేము వివరింపలేము నాయన. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ప్రభు, ఎంతగానో మమ్మల్ని హెచ్చిస్తున్నావు నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచినందుకై మీకు వందనాలయ్యా. ప్రభువా మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవా మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఓ గొప్ప దేవా మీకు వందనాలు. స్తుతిద్దామండి, ఆయన చేసిన మేలను స్తుతిద్దాం. గత వారం మీ పట్ల దేవుడు చేసిన మేలను తలపోసుకోండి. అయ్యా మీకు వందనాలయ్యా అంటూ. ఓ గొప్ప దేవా మీకు వందనాలు. అర్హత లేకున్నా మనల్ని దేవుడు ఆయన కృప ద్వారా రక్షిస్తున్నందుకై, ఆయన రక్షణ కొరకై ఆయన స్తుతిద్దాం. గొప్ప దేవా మీకు వందనాలు. లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చెప్దామా కలిసి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. మరొకసారి అర్హత లేకుండా అంటూ. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కదయా అంటూ. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికిన్నానంటే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్దామా కృపయే. కృపయే కృపయే యేసు నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్దాం అర్హత లేకుండా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా
రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. స్తుతిద్దామండి. అవును ప్రభా, అర్హత లేకుండా మమ్మల్ని ప్రేమించావయ్యా, ఇది కేవలం నీ కృపే అంటూ లోకం మమ్మల్ని ఆకర్షింపగా, అల్లరితనం మా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకుని చూస్తూ హేళన చేయగా, కృపతో మమ్మల్ని బలపరిచి ప్రభా ఇంతగా మమ్మల్ని హెచ్చిస్తున్నందుకై నీకే వందనాలు అంటూ స్తుతిద్దాం. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. చెప్దామా? లోకము నన్ను అల్లరితనము అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచి, అయితే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. చెప్దామా? ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కలిసి చెప్దాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చేరేని హీనమవుగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో మమ్మల్ని బ్రతికించావాయా అంటూ స్తుతిద్దామా? శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. చెప్దామా? శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించి. మరొకసారి శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించి. అందుకే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. అందుకే చెప్దాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చెప్దామా?
కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అదేవిధంగా రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ అర్హత లేకుండా మమ్మల్ని ప్రేమించావా అంటూ మెలనైన స్వరాలతోటి చెప్దామా? మెలనైన స్వరాలతోటి ప్రతి ఒక్కరు చెప్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. నమ్మిన వారందరూ స్తుతిద్దాం. యోగ్యత లేకున్నా ఇది కేవలం నీ కృపయే. మరొక్కసారి అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే అంటూ కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే కృపయే కృపయే. నే బ్రతికి ఉన్నానంటే నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రతి ఒక్కరు కృపయే అంటూ కృపయే కృపయే నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నానో నీ కృపయే. సంఘమంతా కలిసి ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుండగా, అవును ప్రభా నీ కృపే ప్రభా, మేమేమై ఉన్నాం మీ కృప ద్వారానే తప్ప మాది ఏది కాదు ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, మీరు ఇచ్చిన యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలంటూ నేనేమై ఉన్నానో నీ కృపయే ఓ కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే ఆఖరిగా కృపయే అంటూ కృపయే